వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగమే కాదు, చివరకు శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలోనూ నాసిరకం దినుసులు ఉపయోగించారు. సేంద్రియ పంట ఉత్పత్తుల పేరుతో నాణ్యత లేని దినుసులు, పదార్థాలను అన్న ప్రసాదాల తయారీలో వాడారు. అయితే వాటితో ప్రసాదాల తయారీ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదో రకమైన వాసన వస్తోందని పోర్టు సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ కమిటీ వేసి సరఫరాదారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించారు. ఆయా పదార్థాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి 2024 సెప్టెంబర్ నుంచి తిరిగి సాధారణ పదార్థాల ద్వారానే శ్రీవారికి నైవేద్యం తయారు చేస్తున్నారు. శ్రీవారికి నిత్యం వివిధ రకాల అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. 2021 ముందు వరకు రైతులు సాధారణంగా పండించే పదార్థాలను వినియోగిస్తూ వచ్చారు. అయితే యుగ తులసి గోసేవా ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్ విజ్ఞప్తితో సేంద్రియ ఉత్పత్తులను ప్రసాదంగా నివేదించేందుకు అప్పటి అధికారులు నిర్ణయించారు. రైతుల నుంచి సేకరించేందుకు కమిటీ వేయాలని 2021 జూన్ 19న పాలక మండలిలో నిర్ణయించారు. యుగ తులసి గోసేవా ఫౌండేషన్ తొలుత 1 నెల బియ్యం, నెయ్యి, బెల్లం సరఫరా చేసింది. ఆ తర్వాత సేవా సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ సంస్థ ద్వారా దినుసులు, పదార్థాలు సేకరించి టీటీడీకి అందించారు. సేంద్రియ పదార్థాల ద్వారా ప్రసాదం తయారీలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాసన అదో రకంగా వస్తోందని పోర్టు సిబ్బంది చెప్పినా నాటి పాలక మండలి అధికారులు పట్టించుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 22న అధికారులకు ఒక వినతి పత్రం అందించారు. సేంద్రియ ఉత్పత్తుల నాణ్యత బాగాలేదని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తుల ద్వారా ప్రసాదం తయారు చేయడం వల్ల టీటీడీకి అప్రతిష్ట వస్తుందని స్పష్టం చేశారు. సేంద్రియ పదార్థాల ద్వారా ప్రసాదాల తయారీ సరికాదని ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతపై సమగ్ర విచారణకు టీటీడీ ఉన్నతాధికారులు 2024 సెప్టెంబర్ 5న కమిటీని నియమించారు. ప్రసాదాల తయారీకి నెయ్యి, బియ్యం, బెల్లం, ఇతర సరుకులకు సరఫరాదారుల సమక్షంలోనే 2024 సెప్టెంబర్ 6న ఎస్వి విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఈ పదార్థాల్లో గణనీయమైన శాతంలో మలినాలు ఉన్నట్లు 2024 సెప్టెంబర్ 17న ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. దీంతో 2024 సెప్టెంబర్ నుంచి తిరిగి సాధారణ పదార్థాల ద్వారానే శ్రీవారికి నైవేద్యం తయారు చేస్తూ వచ్చారు. వైసీపీ హయాంలో సేంద్రియ పదార్థాలు సరిపడా అందుబాటులో లేకపోవడంతో నాడు నిత్యకట్ల ప్రసాదాలు మాత్రమే తయారు చేశారు. వీటి వల్ల గురువారం 25,250, ఇతర రోజుల్లో 7,250 మంది భక్తులకు మాత్రమే ఆలయం లోపల ప్రసాదాలు అందేవి. ఇప్పుడు గురువారం 42,500, ఇతర రోజుల్లో 24,750 మంది భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు.